వేసవి కాలానికి ముందే బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పూర్తిగా గత కొన్ని రోజులుగా కూడా ఎండ తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం సమయం అయిందంటే చాలు రోడ్లపైకి రావాలంటేనే జనాలంతా కూడా జంకుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఏదైతే మెట్టుగడ్డ ప్రాంతంలోని పిల్లలమర్రి జంక్షన్ దగ్గర ఉన్నాం. నిత్యం రద్దీగా ఉండేటటువంటి ఈ రోడ్ అంతా కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతానికి కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోతున్నటువంటి పరిస్థితి. గత ఒక 4-5 రోజుల నుంచి కూడా ఎండల తీవ్రత పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఎవరైతే రోడ్లపైకి వచ్చేటటువంటి జనాలు కావచ్చు, నిత్యావసర పనులకు వచ్చేటటువంటి వారంతా కూడా పూర్తిగా ఉదయం సమయంలో కానీ సాయంత్రం వేళల్లో మాత్రమే తాము పనులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఏదైతే రోడ్లపైకి రావాలంటే కూడా ఏదైతే క్యాప్ కావచ్చు, ఇతరత్ర సన్ గ్లాసెస్ లాంటివి ధరించిన తర్వాతనే రోడ్లపైకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాం కదా, పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా నిత్యం రద్దీగా ఉండేటటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఇక్కడ చూసుకున్నట్టయితే పూర్తిగా కంప్లీట్గా ఎటు చూసినా సరే, ఇటు పిల్లలమర్రి వెళ్ళే రోడ్డు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు మనం చూసినటువంటి జాతీయ రహదారి కావచ్చు, ఇదంతా కూడా నిత్యం వాహనాల రద్దీతో ఉండేటటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఎండ తీవ్రతతో జనాలంతా కూడా రోడ్డుపైకి రావాలంటే కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. గత ఏడాది కూడా ఎన్నడూ లేనంత రేంజ్లో కూడా ఎండలు కొట్టినటువంటి నేపథ్యంలో ఈసారి కూడా అదే తరహాలో ఎండలు ఉంటాయంటూ కూడా స్థానికులంతా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఒకసారిగా ఫిబ్రవరి ఎండింగ్లోనే ఈ రకంగా ఉంటే రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి ఎండలు ఉంటాయి, ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయంటూ కూడా కొంత స్థానికంగా కూడా అంతా కొంత బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా ఇప్పుడే కూలర్లు కావచ్చు, అదేవిధంగా ఏసీలకు కావచ్చు, వాటన్నిటికీ కూడా ప్రజలంతా కూడా ఎగబడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే లాస్ట్ టైం 2024లో చూసుకున్నట్టయితే ఎండలు భారీగా ఉన్నటువంటి నేపథ్యంలో జనాలు కొంత ఉపశమనం, ఈ ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లు కావచ్చు, ఏసీలు కావచ్చు, అటువంటివి కొనుగోలు చేసేందుకు వెళ్ళిన సందర్భంలో కూడా పూర్తిగా వాటి రేట్లంతా కూడా ఆకాశానికి కట్టిపోయి విపరీతమైనటువంటి డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి అటువంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు ముందుగానే ఎవరైతే ఏసీలు కావచ్చు, కూలర్లు కావచ్చు, వాటన్నింటిని కొనుగోలు చేయాలనుకునేటటువంటి వారంతా కూడా ముందస్తుగానే వేసవికాలం పూర్తి స్థాయిలో ప్రారంభం కాకముందే కూడా వారంతా కూడా కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి. వాటి డిమాండ్ కూడా గతంలో ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి ఎక్కడ చూసినా కూడా ఏసీలు, కూలర్లే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటున్నది అంటూ కూడా స్థానికులంతా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ సందర్భంలోనే దాదాపుగా 38 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఇళ్లలో ఉండేవారంతా కూడా తప్పనిసరిగా ఫ్యాన్లు, కూలర్లు వాడుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటున్నటువంటి నేపథ్యంలోనే జనాలంతా కూడా రోడ్లపైకి వచ్చేందుకు ఇప్పటి నుంచే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈ ఎండల తీవ్రత రాబోయే రోజుల్లో ఇంకా ఏ మాదిరిగా ఉంటుందంటూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వైద్యులంతా కూడా ఎవరు కూడా తమ పనులన్నీ కూడా ఉదయం సమయంలో, సాయంత్రం సమయంలోనే చేసుకోవాలి. ఎండ తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే అంతా కూడా బయటికి వెళ్ళే వారంతా కూడా జాగ్రత్తలు పాటించాలంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. వేసవికాలం ప్రారంభం కాకముందే ఇప్పుడే ఈ రకమైనటువంటి ఎండలు ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అంటూ కూడా మహబూబ్నగర్ ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.